హలో అండి, నమస్తే, గుడ్ మార్నింగ్ టు ఆల్. మేమైతే నేను మా ఆయన మంచిగా రెడీ చేసి ఒక చిన్న బర్త్డే పార్టీకి వెళ్తున్నామండి. యాక్చువల్లీ ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఆ బర్త్డే పార్టీ జనగామ డిస్టిక్లో ఉన్న చిల్పూర్ గుట్ట అక్కడ అవుతుంది. సో అందుకోసం అది చిన్నగా వ్లాగ్ ఒకటి తీసుకున్నాను. చిల్పూర్ గుట్ట అన్న కదా, అక్కడ తెలంగాణలోనే రెండవ తిరుపతిగా పేరుగాంచిన బుగులు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి. అక్కడే అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా, చాలా ఏమంటారు, చాలా నేచర్ఫుల్గా చాలా బాగుంటుంది. అయితే మా చిట్టతల్లిని చూసేయండి, ఈ పాప బర్త్డేకి వెళ్తున్నాం అన్నట్టు మేము. అక్కడ నుంచి మేము పాప బర్త్డేకి వెళ్ళే ముందే చిన్నగా టెంపుల్కి దర్శనం చేసుకుందామని వెళ్ళాము. అయితే ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి అంట కుబేరుని దగ్గర తీసుకున్న అప్పుని కట్టడం కోసం అని చెప్పేసి ఎలా కడతాను ఏంటి అనే బుగ్గులతోని ఇక్కడ వచ్చి చిల్పూర్ గుట్టలో వచ్చి కాలు మోపాడంట. ఈ కాలు మోపిన సందర్భంగా అక్కడ గుండు వెంకటేశ్వర స్వామి అని 14వ శతాబ్దం నుంచే ఇక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి. ఈ 14వ శతాబ్దం తర్వాత 1999లో చిన్నజీయర్ స్వామి చేత విగ్రహం ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇంకా అప్పటి నుంచి పూజలు అయితే అందుకుంటున్నాడు. అండ్ నిత్య దీపారాధన ఉంటుంది ఇక్కడ. ఎవ్రీడే 365 డేస్ నిత్య దీపారాధన ఉంటుంది. ఇది ఇక్కడ ఫేమస్. అండ్ ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిని కొలిస్తే మాత్రం బుగులు అనేది, మనకు భయం అనేది, మళ్ళీ అప్పు సమస్యలున్నా ఇవన్నీ తీరిపోతాయంట. ఇక్కడ బాగా ఫేమస్ వాళ్ళు అందరు చెప్పిన విషయము. ఇక్కడ మనకి దేవుని దర్శనం చేసుకుంటే కూడా అంతే ప్రశాంతంగా ఉందండి. నిజంగా ఏదైనా లోపల ఏదైనా భయాలు ఉంటే పోతాయి అన్నట్టుగానే అంతే ప్రశాంతంగా ఉంది. ఆ ప్రదర్శనం చేసిన కాసేపు అక్కడ కూర్చున్న చాలా ప్రశాంతంగా ఉంది. అందుకే కావచ్చు బుగులు వెంకటేశ్వర స్వామి అని పేరు పెట్టారు. ఆ తర్వాత అయ్యగారు మాకు మంచిగా పూజ చేశాడు. ఆ స్వామివారిని ఎంతసేపు చూస్తున్నా 2 కళ్ళు సరిపోలేదు అనుకోండి. యాక్చువల్లీ పెట్టద్దు ఫోటో, నేను బాగా బతిమలాడి మరీ మీకోసం ఆ స్వామివారి ఫోటో అయితే పెడుతున్నాను. ఇక్కడ కాదు, అంటే కింద మనకు చిన్నజీయర్ స్వామి ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం ఉంటుంది. పైకి ఆ గుట్ట మీదికి వెళ్తే ఆ గుట్ట మీద ఉంటుందన్నట్టు. ఇక్కడ మీకు స్థల పురాణం కూడా నేను అప్లోడ్ చేశాను. ఆ తర్వాత ఈ గుట్ట పైకి వెళ్దామని ట్రై చేశా కానీ చాలా కోతులు ఉన్నాయండి. మనం చేయాలనుకున్న పనిని ఫస్ట్ అడ్డగించుకోవడానికి ఈ కోతులు చాలండి. ట్రై చేసా వెళ్దామని, కానీ నా వల్ల కాలేదు. సో ఇంకా అక్కడి నుంచి తిరుగు ప్రయాణం. బాగానే చూసామనుకోండి. అక్కడ ఏరియా కానీ అదంతా కూడా చాలా డీసెంట్గా ఉంది. మీరు స్థల పురాణం విన్నా కూడా అది ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది. అంత ప్రశాంతంగా ఉందండి. కింద రిటర్న్లో మేము వస్తున్నప్పుడు చిన్నగా వర్షం, ఈ వెదర్లో ఇట్లాంటి టెంపుల్ దర్శించుకోవడం చాలా సూపర్ అనిపించింది నాకైతే. అండ్ రెయిన్బో కూడా, చిన్నగా వర్షం, చిన్నగా వెదర్కి తగ్గట్టుగా రెయిన్బో కనిపించింది. నాకు బాగా అనిపించింది నాకైతే రియల్లీ. అండ్ మీరు కూడా ఖచ్చితంగా ఆ టెంపుల్ని వెళ్ళాల్సింది, విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సూపర్బ్ వెదర్, క్లైమేట్, ప్రతి దాంట్లో మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఫైనల్లీ మళ్ళీ ఒకసారి నేను మీకు ఓవరాల్ టెంపుల్ పిక్ పెట్టేస్తున్నాను. అండ్ బై బై. ఇంకెందుకు కలిసి నా పేజ్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేసుకోండి.